అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరొక వివాదంలో చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ ను ఇటు 10 లక్షలు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే అనుచరులు. డబ్బు ఇవ్వకపోవడంతో మద్యం తాగి వీరంగం సృష్టించారు. ఎగ్జిబిషన్ సిబ్బంది పైన దాడి చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయుడు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పైన ఇటు ఎస్పీ జగదీష్ కి ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అనంతపురం పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఫక్రుద్దీన్. నేను గత కొన్ని సంవత్సరాలుగా అనంతపురం వివిధ ప్రదేశాలలో ఎగ్జిబిషన్ ఆహ్లాదకరపరిచే పిల్లలకు పెద్దలకు ఆహ్లాదకరపరిచే ఎగ్జిబిషన్ నిర్వహించుతున్నాను. కానీ ఈ మధ్య పోయిన సంవత్సరం నుంచి తీసుకుంటే అనంతపురం చాలా అప్సెట్లు చాలా డిస్టర్బ్ చేసుకుంటూ నన్ను చాలా భయభ్రాంతులను చేస్తూ వస్తున్నారు. అయినా దాన్ని ఎదిరించి, ఎందుకంటే అనంతపురం జిల్లాలో మన పెద్దలు ఆఫీసర్స్ నాయకులు ప్రజలు మద్దతు నాకు ఉన్నందువలన ఏదో దేవుని దయతో పోయిన సంవత్సరం నిర్వహించాను. అదేవిధంగా ఈ తోరీను వివిధ ఆఫీసర్ల నుంచి పర్మిషన్లు తీసుకొని ఈ ఎగ్జిబిషన్ ఎఫ్కే నయాగర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాను. కానీ నిన్నటి రోజు దురదృష్టవశాత్తు 10 మంది వచ్చి తాగి మా సిబ్బంది ఎంట్రన్స్ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, టికెట్ తీసుకోకుండా లోపలికి దౌర్జన్యంగా దూరినారు. వెంటనే నాకు మా సిబ్బంది ఫోన్ ద్వారా తెలపడంతో నేను వచ్చి చూసిన వెంటనే గ్రహించాను వాళ్ళు తాగినారని. పిలిచి ఏమన్నా ఇది పద్ధతి మీరు చేయడము, ఇది ఎగ్జిబిషను, ఇది కుటుంబ సభ్యులు పిల్లలు పెద్దలు అందరూ వివిధ కుటుంబాలు వచ్చింటాయి, మీ కుటుంబంలో వస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రదేశంలో వచ్చి మీరు తాగి వచ్చి ఇటువంటి అరాచకాలు చేయడం పద్ధతి కాదు. మీరు ఫ్రీగా పోవాలంటే మాతో అనుమతి తీసుకొని వెళ్ళొచ్చు, పిల్లల మీద దౌర్జన్యం చేయడం ఏమిటి అని వాళ్ళకి అడగగా ఎవరు అనుకున్నారా నేను ఎమ్మెల్యే దగ్గుబాటి మనిషిని మమ్మల్ని నిలబెట్టే శక్తి ఉందా మీకు, కాల్చి పారేస్తాము అన్నారు. అందరూ ముక్తకంఠంతో కాల్ చేస్తాం, ఎవడొస్తారు నీకు, కాళ్ళు చేతులు నరుకుతాం అని దురాశలు అన్నాడు. అయినా సహనంగా ఉన్నాను. వాళ్ళలో ఒక వ్యక్తి వెంటనే మన ఎమ్మెల్యే గారి స్నేహితుడు గంగారాంకి ఫోన్ చేసినారు. ఆయన చేసి నాకు ఇచ్చినారు, మాట్లాడు నువ్వు ముందు అని. అనంతపురం ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి రసూల్, ఇటు చూస్తే మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎగ్జిబిషన్ నిర్వాహకుడైన ఫక్రుద్దీన్ ను 10 లక్షలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, అనంతపురం నగరంలో ఫక్రుద్దీన్ అనేటువంటి వ్యక్తి అనంతపురం నగరంలో అనేక సంవత్సరాలుగా అనంతపురం నగరంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం, ప్రజలకు వినోదాన్ని పంచేటువంటి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని రుద్రంపేట ప్రాంతంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఫక్రుద్దీన్. అయితే నిన్న ఎగ్జిబిషన్ దగ్గరికి కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్లారు. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో అక్కడ ఉన్నటువంటి గేట్ మ్యాన్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టికెట్ కోసం అడిగారు, అడ్డుకున్నారు. లోపలికి ఎలా వెళ్తారనేటువంటి విధంగా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అడ్డుకున్నటువంటి గేట్ మ్యాన్ ని వాళ్ళందరి పైన అక్కడికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తులు దౌర్జన్యం చేస్తూ
వారిపైన దాడి చేసేటువంటి విధంగా చేశారు. అంతేకాకుండా తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి సమాచారం అందుకున్నటువంటి ఫక్రుద్దీన్ ఎవరైతే ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారో ఫక్రుద్దీన్ అక్కడికి వెళ్ళాడు. వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినట్టు యజమాని ఎవరైతే ఎగ్జిబిషన్ కి సంబంధించినటువంటి యజమాని ఫక్రుద్దీన్ ఉన్నాడో ఆయన అక్కడికి వెళ్ళారు. అయితే అతని పైన కూడా మీరు ఎవరు ఎందుకు దౌర్జంగా వెళ్తున్నారు అనేటువంటి విధంగా ఫక్రుద్దీన్ ప్రశ్న. అయితే మేము నీకు చెప్పాలని నీ అవసరం ఏంటి అనేటువంటి విధంగా ప్రశ్నించారనేటువంటి విధంగా కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఆ గేట్ మ్యాన్ అదే విధంగానే ఫక్రుద్దీన్ కి సంబంధించినటువంటి వాళ్ళ అన్న కొడుకు బాబా పైన భాష పైన కూడా వారు దాడి చేశారనేటువంటి విధంగా చెప్తున్నారు. మీరు ఏదైనా ఉంటే మాట్లాడి లోపలికి వెళ్ళాలి, కానీ ఇలా దౌర్జన్యం చేయడం దాడులకు పాల్పడడం ఏమిటనేటువంటి విధంగా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంగానే ఫక్రుద్దీన్ కి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే వచ్చారో వారు ఫలానా వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడు అనేటువంటి విధంగా చెప్పారు. మా ఫోన్ చేయండి మాట్లాడతాను అనేటువంటి విధంగా చెప్పారు అనేటువంటి విధంగా కూడా ఫక్రుద్దీన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆయన అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సన్నిహితుడు, అతనికి దగ్గరగా ఉండేటువంటి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి గంగారాం అనేటువంటి వ్యక్తి ఫోన్ లో నాతో మాట్లాడాడు. అసలు మాట్లాడి అన్న ఏదైనా ఉంటే మాట్లాడదాం అనేటువంటి విషయంగా ఉన్నట్టు నీతో ఏంట్రా మేము మాట్లాడేది, ఏ విధంగా నువ్వు ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తావు అనేటువంటి విధంగా బెదిరింపులకు దిగాడు ఎమ్మెల్యే దగ్గుపాటి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఫక్రుద్దీన్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక ఎన్నో ఏళ్లుగా కూడా ఆయన ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు, కానీ గత ఏడాది నుంచి చూసుకుంటే కొంత మేరకు అయితే సమస్య ఉంది అని ఆయన తెలపడం జరిగింది. ఇక ఇదే విధంగా పిలిచి అడిగినందుకు ఇటు బెదిరించారని చెప్తున్నారు. ఇక బెదిరింపుల నేపథ్యంలోనే ఇటు కాల్చి పారేస్తామని కూడా బెదిరించినట్టు తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? అమూల్య ఫక్రుద్దీన్ అక్కడికి వెళ్ళారు. అంతేకాకుండా దాడులకు పాల్పడము తీవ్రంగా వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు వాళ్ళ అన్న కుమారుడి పైన దాడి చేయడంతో పాటు గేట్ మ్యాన్ వీళ్ళందరి పైన దాడి చేయడమే కాకుండా నువ్వు ఎవరురా మాట్లాడేది, ఏం చేస్తావు, నువ్వు ఎవరితో చెప్పుకుంటావరా చెప్పుకో అనేటువంటి విధంగా కూడా వాళ్ళు మాట్లాడారు. అంతేకాకుండా కాల్చి పారేస్తాం ఎవరు చెప్పుకుంటావో అనేటువంటి విధంగా కూడా వారు బెదిరించారంటే ఇక అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నారు, వారికి ఎలాంటి అండదండలు ఉన్నాయనేటువంటిది వారి యొక్క గాంభీర్యాన్ని వారు చేసేటువంటి మాటలను బట్టి కూడా స్పష్టమవుతుంది. అమూల్య ఏది ఏమైనప్పటికీ దాదాపుగా దశాబ్దాల కాలంగా అనేక సంవత్సరాలుగా ఫక్రుద్దీన్ అనంతపురం నగరంలో వివిధ రకాలుగా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా వినూత్న రీతిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకురావడము, ఈ విధంగా నగరాలకు కూడా తలపించేటువంటి విధంగా ఎక్విప్మెంట్స్ తీసుకురావడము, ఆయన ఎగ్జిబిషన్ నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా అక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించాలనే అంటే నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అనేటువంటి విధంగా కూడా ఫక్రుద్దీన్ చెప్తున్నాను. అంతేకాకుండా ఫక్రుద్దీన్ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో గతంలో ఆయన ప్రభాకర్ చౌదరికి పూర్తిగా సన్నిహితంగా ఉంటున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ చౌదరి, ఆయనకు కూడా సన్నిహితంగా ఉంటున్నటువంటి పరిస్థితి. నేను కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను, అనేక వివిధ రకాలైనటువంటి పదవులు కూడా నిర్వర్తించాను. నేను కూడా ఆయనకు పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీ వ్యక్తి అనేటువంటి విధంగా చెప్తున్నా. అది కూడా వాళ్ళు వినేటువంటి పరిస్థితుల్లో లేరు అనేటువంటి విధంగా కూడా ఫక్రుద్దీన్ చెప్తున్నటువంటి పరిస్థితి. అమూల్య రైట్, మరి ఇప్పటి వరకు ఎమ్మెల్యే అనుచరుల పైన ఇటు అరెస్టు జరిపారా ఏమైనా పోలీసులు? అయితే అమూల్య రాత్రి సంఘటన జరిగింది అనేటువంటి విధంగా కూడా బాధితుడు ఫక్రుద్దీన్ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఘటన జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఒకసారిగా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాను. అనంతపురం నగరానికి సంబంధించినటువంటి 4 టౌన్ పోలీసులు కూడా అక్కడికి వచ్చి అంతేకాకుండా అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులను అక్కడి నుంచి వారు పంపించి వేశారు అనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి గంగారాం ఎందుకు ఈ విధంగా బెదిరించాడు, నిజంగా గంగారాం ఏంటి అనేటువంటి విధంగా కూడా గతంలో కూడా వివిధ రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో దీనిపైన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే ఇప్పటిదాకా ఏమాత్రం స్పందించలేదు. అయితే పోలీసులకు మాత్రం ఈ రోజు జరిగినటువంటి వ్యవహారం పైన ఫక్రుద్దీన్ ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలనేటువంటి విధంగా కూడా పోలీసులకు విన్నవించాడు. అయితే దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారిని కలిసేకి వెళ్ళినటువంటి సందర్భంలో ఎస్పీ ఇతర పనుల్లో బిజీగా ఉండడంతో డిఎస్పీ స్థాయి అధికారికి కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేసి వచ్చామనేటువంటి విధంగా బాధితుడు ఫక్రుద్దీన్ చెప్తున్నా. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో
పరిశీలిస్తామనేటువంటి విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు అమూల్య. రైట్, ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాం రసూల్. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరొక వివాదంలో చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడైన ఫక్రుద్దీన్ ను 10 లక్షలు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే అనుచరులు. ఇక డబ్బు ఇవ్వకపోవడంతో మద్యం తాగి వీరంగం సృష్టించారు. ఎగ్జిబిషన్ సిబ్బంది పైన దాడి చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు. ఇక టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పైన ఎస్పీ జగదీష్ కు ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇక దీనిపైన ప్రస్తుతం ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన మిగతా పనుల్లో కొంచెం బిజీగా ఉండడంతో దీనిపైన ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నుంచి అయితే ఎటువంటి స్పందన లేదు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. ఇక గత కొంతకాలంగా ఎన్నో ఏళ్లుగా చూసుకుంటే ఇటు ఫక్రుద్దీన్ అయితే అనంతపురంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే గత సంవత్సరం నుంచి కొంచెం అప్సెట్ గా ఉంది, ఇటు భయభ్రాంతులకు కూడా గురవుతున్న నేపథ్యం ఉంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక ఈ 10 లక్షలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన పిలిచి అడిగినప్పుడు ఇటు ఫక్రుద్దీన్ తమ్ముడి పైన కూడా దాడి చేసినట్టు తెలుస్తా ఉంది. అంటే బెదిరింపులు కూడా చేశారు అంటూ, అంటే కాల్చి పారేస్తామని బెదిరింపు వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇక దీనిపైన ఎస్పీకి అయితే వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక దీనిపైన ఫర్దర్ గా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సి ఉంది.